హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూశారు కదండీ. సో, ఈరోజు నేను వీడియోలో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. కొత్తగా వెళ్ళే వాళ్ళకి షిరిడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి, ఏంటి, హారతి టికెట్స్ ఎలా తీసుకోవాలి, అసలు కాకడ హారతి అంటే ఏంటి, రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, తక్కువ ఖర్చుతో మంచి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి టెంపుల్కి దగ్గరగా, అన్నీ చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే రూమ్స్ అయితే చూశారు కదండి. సాయి ధామముకి ఎదురుగా, సాయి ధామం అనేవి కూడా రూమ్సేనండి ఆ బిల్డింగ్ మొత్తం. దాని ఎదురుగా చూశారు కదా ఇలాగా సాయి విల్లా హోటల్ ఉంది. ఆ కింద ఉన్న సెల్లారు అది ఉంది కదా, అక్కడ వరకు ఆ రూమ్ వరకు ఏంటంటే వాళ్ళు బట్టలకి ఇచ్చారు. ఆ షట్టర్ వరకు, ముందున్న షట్టరు రిసెప్షన్ అని ఉంది కదా, అది చూడ్డానికి మీకు బట్టల షోరూమ్లా ఉంటుంది. పైన ముందు ఉన్న షటర్ మాత్రమే. అక్కడి నుంచి లోపలికి వెళ్ళామంటే మనకి మొత్తం హోటల్ రూమ్సే అండి. సాయి విల్లాస్ అని ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి కింద అన్నీ బుక్ అయిపోయాయి ఆల్రెడీ. మాకైతే పైన ఇచ్చారనమాట రూము. చాలా తక్కువ కాస్ట్కి. ఎంత పెద్ద రూమ్ అండి, అంతమందికి ఆ కాస్ట్లో అంటే మాకు రీజనబులే అనిపించింది. చాలా బాగుందనమాట. చాలా నీట్నెస్గా, హైజెనిక్గా. ఇంకా హాట్ వాటర్ అండి, 24 hours హాట్ వాటర్ వస్తున్నాయి మనకి. వాష్రూమ్స్ కానీ, బెడ్డు, సోఫా, 2 బెడ్లు ఇచ్చారండి పెద్దవి, ఒక దివాను, సోఫా, చైర్స్, బాల్కనీ ఉంది. ఎంత బాగుందంటే 108 ఇదేనండి మా రూమ్ నెంబరు. నేను యాక్చువల్గా ఈ వీడియో మేము నైట్ రావడం వల్ల త్రయంబకేశ్వరం నుంచి రూమ్కి అప్పుడు బాగా అలసిపోయి పడుకుండిపోయామండి. ఎర్లీ మార్నింగ్ మాకు దర్శనం అయిపోయి వచ్చి మేమంతా ప్యాక్ చేసుకుంటున్నాం లగేజీ. అందుకే కొంచెం చిందర వందరగా ఉంది రూమ్, ఏమనుకోవద్దు మీరు. సో అప్పుడు తీసానమాట. మీకు జస్ట్ రూమ్ చూపిద్దాము, కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అని. చూసారు కదా ఎంత లగ్జరీగా ఉన్నాయి. అంటే మనకి కప్పుకోవడానికి ఇచ్చిన బెడ్షీట్స్ కానీ, కింద పరుపు, సోఫా కానీ, ఒక టీపాయ్, బ్రష్ చేసుకోవడానికి బయట హ్యాండ్ వాష్కి ఒక షింక్ ఉంది. అలాగే మనం రెడీ అవ్వడానికి ఒక పెద్ద మిర్రరు. సో వాష్రూమ్ కూడా చాలా లగ్జరీగా ఉందండి. ఇది మొత్తం బాల్కనీ అనమాట. మనం బయటికి కొంచెం సేపు రిలాక్స్గా అక్కడ చైర్స్ వేసుకొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఆ కిందంతా కొంచెం ప్లే గ్రౌండ్ లాగా ఉంది. ఆ సాయి ధామంకి ఎదురుగానే ఉంటుందండి ఇది. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి. ప్లస్ కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది మాకు. మేము 10 members వెళ్ళామన్నమాట. 10 membersకి మాకు ఎంత, అరౌండ్ 3000 ఏమో తీసుకున్నారు. అంటే మనకి ఈచ్ మెంబర్కి తక్కువగానే పడ్డట్టు కదా. యాక్చువల్గా ఇంతమందికి ఇవ్వరంట రూము, కానీ వాళ్ళు ఇచ్చారు. మాకైతే బాగా అనిపించింది. చూసారు కదా చాలా నీట్నెస్గా, చాలా హైజెనిక్గా బాగుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇది టెంపుల్కి పక్కనే ఉంది. మనకి హారతి అదేంటి ఆ సౌండ్ మైక్లో ఉంటుంది కదా, మొత్తం కూడా మాకు రూమ్లోకి చక్కగా వినిపిస్తూ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ మేము కాకడ హారతికి టికెట్స్ అయితే చేసుకున్నామండి. సో చూశారు కదా, మాకు హారతి అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యే ఉన్నాను శారీలో. సో అప్పుడు తీసింది అదంతా. ఇప్పుడు నేను మీకు రూమ్ అయితే చూశారు కదండి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అయితే ఇది టెంపుల్. మేము దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మనకి కాకడ హారతి అనేది ఉంటుందండి. అభిషేకం, హారతి, అలంకరణ మొత్తం అంతా మన ముందే పెట్టి, మనం స్వామి ముందే నిలబెట్టి మనకి అన్నీ మన కళ్ళ ముందే చేస్తారు. ఇప్పుడు మనకి ఊర్లో మనం బాబా ముందు దగ్గర కూర్చొని ఎలా అయితే చూస్తామో అంతా షిర్డీలో కూడా బాబావారి ముందే కూర్చొని ఇదంతా చూసే అదృష్టం ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా కాకడ హారతి అనేది దర్శనం చేసుకోవడం చాలా పుణ్యం అండి. తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు. కాకడ హారతి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము 1కి అలాగే లేసి అందరం చక్కగా స్నానాలు అయితే చేసి రెడీ అయిపోయి 3:30 కల్లా మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి. క్యూ ఉంటుంది దానికి సపరేట్గా, దాంట్లో వెళ్ళిపోవాలి ఆ దర్శనం, ఆ టికెట్స్ చేసుకున్న వాళ్ళు. ఇవైతే మేము ఆన్లైన్లో 1 month ముందే చేసుకున్నామండి. ట్రైన్ టికెట్స్ అలాగే కాకడ హారతి టికెట్స్. ఈచ్ వన్కి 600 పడింది మాకు కాకడ హారతి టికెట్స్ అయితే. పిల్లలకి లేదండి, పెద్దవాళ్ళకి మాత్రమే. సో అలా చేసుకున్నాం అనమాట. మేము 1 month ముందే చేసేసుకున్నాము. ఇంకా చూశారు కదా, అలా మాకు దాదాపు 4కి వెళ్తే మేము 6:30, 5:30 అలా 6:30 అయిందనమాట. మొత్తం బాబావారి హారతి, అలంకరణ, ఆ కాకడ హారతి, మొత్తం అభిషేకం ఇవన్నీ అయిపోయి అక్కడ బాబావారి సమాధికి కూడా అభిషేకం చేయడం, అవన్నీ దగ్గరగా కళ్ళ ముందు కట్టినట్టు చూస్తే ఎంత బాగా అనిపించిందండి. చాలా మంచి పుణ్యం. ఒక్కసారైనా ఇది మాత్రం చూడాలి మీరు. అన్నీ కలిసి వస్తాయి, అభిషేకం అన్నీ మొత్తం ఈ హారతి చూడడం వల్ల. సో దానికైతే టికెట్స్ చేసుకోండి, చాలా బాగా అనిపిస్తుందన్నమాట.
ఇంకా అలా అయిపోయిన తర్వాత మేము 6:30కి బయటకు వచ్చామండి. అందుకే ఇంకా అక్కడ చీకటిగా లైటింగ్స్ అన్నీ వెలుగుతూ ఉన్నాయి. మనం బయటికి రాగానే అక్కడ మనకి బాబావారి ప్రసాదం బూందీలాగా స్వీట్ బూందీ ప్యాకెట్స్ ఇస్తారండి అందరికీ. అక్కడ కూర్చొని కొంచెం సేపు ఇంకా లోపల అందరివి అంటే బాబావారికి సంబంధించిన వాళ్ళందరి సమాధులు, వాళ్ళ గురించి అట్లా అన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ అందరినీ దర్శనం చేసుకుంటూ మనం బయటకు వస్తాం. బయటకు వస్తే ఇలా ఉంటుందన్నమాట. సో అక్కడ ఇంకా కొన్ని లైటింగ్స్ కదా, అప్పుడు ఇంకా తెల్లవారలేదు కాబట్టి మేము చక్కగా ఆ లైటింగ్స్ ఎదురుగా మేమైతే కొన్ని పిక్స్ అవన్నీ దిగామన్నమాట సరదాగా. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి నేను రూమ్ వీడియో తీసుకొని వచ్చాను, ఎందుకంటే మేము వెకేట్ చేస్తాం తర్వాత. అందుకని తర్వాత ఇంకా ప్రసాదాలు మా ఫ్రెండ్స్కి చిన్న చిన్న బాబా విగ్రహాలు అవి ఇవి తీసుకుందామని చెప్పేసి ఇంకా చేతులు కట్టుకుండే థ్రెడ్స్ ఇవన్నీ మనకి టెంపుల్ దగ్గర నుంచే మొత్తం ఉంటాయండి. బాబా టెంపుల్ దగ్గరే మా రూమ్ కూడా. ఈ షాప్స్ కూడా అన్ని టెంపుల్ బయటికి రాగానే మొత్తం వరుసగా షాప్స్ ఉంటాయి మనకి, అన్నీ దగ్గరగానే ఉంటాయి. అందుకని రూమ్ కూడా అక్కడ తీసుకోవడం వల్ల మీకు అన్ని ఫెసిలిటీస్ బాగుంటుందని చెప్పి నేను మీకు రూమ్ గురించి చెప్తున్నాను అనమాట. సో చూశారు కదండి, ఇలా అనమాట. ఇంకా అక్కడ మేము అన్ని షాపింగ్ చేసుకున్నామండి. ఇంట్లోకి కావాల్సినవి, పిల్లలకి కొన్ని టాయ్స్, ఇంకా మా ఫ్రెండ్స్కి నేను ఇవ్వాలనుకున్నవి, ఇట్లా అన్నీ తీసేసుకున్నాం అనమాట. ఇటు సైడ్ కూడా అక్కడ మాకు ఆ రోజు ట్యూస్డే అనుకుంటా పెద్ద హనుమాన్ టెంపుల్ ఉందండి. హనుమాన్కి కూడా మంచిగా హారతి ఇస్తున్నారు. అక్కడ వాళ్ళ హారతి, వాళ్ళ పూజలన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, మనలాగా లేవు. అందుకే మేము అక్కడ హనుమాన్ హారతి అయిపోయేదాకా కూడా మేము హారతి అంతా చూసి హారతి తీసుకొని బయటికైతే వచ్చాము. సో ఇది ద్వారకామాయి అండి. మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే పక్కనే ద్వారకామాయి కూడా ఉంటుంది. ద్వారకామాయి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ద్వారకామాయిలో కూడా చాలా మంచిగా అయింది దర్శనం, చాలా ఫ్రీగా ఉంది. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా పెట్టారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళి చూడొచ్చు మీరు ద్వారకామాయిలో. మేము బయట లోపలికి మొబైల్ ఎలో లేవండి, బయట నుంచి తీసామన్నమాట. స్వామివారు కూడా మీకు లైట్గా కనిపిస్తారు ద్వారకామాయిలో. సో చూశారు కదా. ఆ తర్వాత ఇది చావడి అండి, బాబావారి చావడి. అక్కడికి వెళ్ళి బాబావారి ఊయలలా ఉంటుంది, అది ఊపేసి పాదాల దగ్గర నమస్కారం చేసుకొని బయటికి వస్తాము. ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. మేము హారతి అయిపోయి బయటకు వచ్చేసాము. చాలా రష్గా ఉంది, ట్యూస్డే అయ్యి అందరూ వెళ్ళి బాబావారిని దర్శనం చేసుకుంటున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి మనం ఇలా ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా అక్కడ అన్ని షాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. తప్పకుండా మీకు తక్కువ కాస్ట్లో రూమ్స్ అయితే అక్కడ దొరుకుతాయండి. ఇంకా ట్రైన్ టికెట్స్ అవన్నీ కూడా మేము 1 month ముందే అన్నీ చూసుకొని డేట్లన్నీ ఫిక్స్ చేసుకొని అందరికీ కుదిరేలాగా వీలుగా హారతి టికెట్స్ అలాగే ఇవి చేసుకున్నాం అనమాట. ఈ హారతి చేసుకోవడం చాలా గొప్ప పుణ్యం అండి. కాకడ హారతి అనేది చాలా అదృష్టం ఉంటుంది. అభిషేకంతో పాటు హారతి, అలంకరణ అన్నీ మనం అక్కడే ఉండి చూడొచ్చు అనమాట. సో ఇక్కడ బయటికి టెంపుల్ బయటికి రాగానే అక్కడ మొత్తం మనకి ఫొటోస్ దిగడానికి ఐ లవ్ బాబా, సాయిబాబా అని అలా ఒక లోగో లాగా ఉంటుందన్నమాట. అవన్నీ చాలా బాగుంటాయి. ఇంకా మనకు అక్కడ లైవ్ జరుగుతుంది లోపల, చూసారా హారతి అంతా. అది అక్కడ పెద్ద ఒక ఎల్ఈడి టీవీ పెట్టి చూపిస్తున్నారు. మేము దర్శనానికి వెళ్ళే ముందు రూమ్లోనే అన్ని మొబైల్స్ అన్నీ పెట్టేసి వెళ్ళామండి. ఎందుకంటే మనం ఒకసారి ఆ క్యూ లైన్లో లోపలికి రూమ్స్లోకి వెళ్ళగానే మనకి వాళ్ళు మొబైల్ అక్కడ చెక్ చేస్తారు పోలీసులు. అందుకనే నేను మీకు లోపల ఏం చూపించలేకపోయాను అనమాట. మనం ఇప్పుడు మనకి 4కి హారతి స్టార్ట్ అవుతుంది అంటే మనం లైన్లోకి 3కే వెళ్ళాలి. ఎందుకంటే మనకంటే ముందే వెళ్ళుంటారు. మనం ముందు వెళ్ళడం వల్ల ఏంటి అంటే బాబావారి ముందే నిలబడవచ్చు, లేదు అంటే మనం వెనక కొంచెం లైన్లో నిలబడాల్సి వస్తుందన్నమాట. అందుకని ముందుగా వెళ్ళి రూమ్స్లో వెయిట్ చేయడం వల్ల మనం బాబావారి ముందే నిలబడి అయిపోయే వరకు చూడొచ్చు అనమాట. సో ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. మేము రూమ్ వెకేట్ చేసేసి మాకు ట్రైన్ 4 o'clockకే ఆఫ్టర్నూన్ 1 o'clockకే మాకు ట్రైన్ అనమాట. అందుకని మేము 10 కల్లా బయలుదేరి వచ్చేసాము. 11:30 కల్లా రైల్వే స్టేషన్కి వచ్చాము. చూడొచ్చు మీరు. అక్కడ ఇంకా చాలా ఎండగా ఉండే, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇంకా మేము అక్కడ వెహికల్ ఒకటి మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. చూడొచ్చు అందరు ఎలా ఫేసెస్ అంతా మాడిపోయాయి, డల్ అయిపోయారు. అంతా నాసిక్ మొత్తం అంతా తిరిగి తిరిగి బాగా స్ట్రైన్ అయిపోయారు మా వాళ్ళు. త్రయంబకేశ్వరం, షిరిడి అంతా అప్పటికే కొంచెం బాగా ఎండలు ఎక్కువ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి బాగా డల్ అయిపోయారనమాట. ఇంకా మేము స్టేషన్కి వచ్చిన తర్వాత మాకు ఇంకా ట్రైన్ అయితే ఒక 1 hour అలా ఉందండి. అక్కడ ఇంకా చక్కగా కొంచెం రైస్, వెజ్ పులావ్ అవి అప్పుడే వేడివేడిగా ఉందన్నమాట. అవి తీసేసుకొని స్టేషన్లోనే తినేసాం. నైట్ ఆ రోజు ఏంటంటే గ్రహణం అండి. అందుకనే నేను చూశారు కదా విండోస్ అన్నీ డౌన్ చేసేసి గ్రహణం అయిపోయే వరకు చక్కగా మేము ఓం నమ శివాయ అనే నామంతో చక్కగా పిల్లల్ని కూడా పడుకోబెట్టేసి ఏం పెట్టలేదు.
ఆ తర్వాత నైటు నెక్స్ట్ స్టేషన్ వస్తుంది అనగా మనం ఫోన్లో ఫుడ్ అనేది బుక్ చేసుకుంటే ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు స్టేషన్ రాగానే మనకు వచ్చి ఫుడ్ అనేది ఇస్తారండి. మేము మీల్స్ పెట్టుకున్నాము, రైస్ పప్పు ఇట్లాగనమాట. సో అందరం కలిసి చక్కగా రైస్ అయితే తినేసాము. గ్రహణం అయిపోయాక ఇంకా రైల్లో ఏం చేస్తామండి, కాళ్ళు చేతులు మొహం అవి కడిగేసుకొని అప్పుడు ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకొని తిన్నామన్నమాట. సో ఆ తర్వాత ఇంకా చక్కగా కొంచెం సేపు అందరం ఫ్యామిలీ కలిసి ముచ్చట్లు అయితే చెప్పుకున్నాము. ఇంకా తర్వాత పడుకుండిపోయామండి. పడుకున్న తర్వాత కూడా ఒక క్లిప్ తీశాను నేనే నైటు. ఆ తర్వాత ఇంకా మేము హైదరాబాద్లో దిగిపోయాం. మా ఆడపడుచు వాళ్ళైతే విజయవాడకి చేశారు వాళ్ళకి ట్రైను. అక్కడ దిగేసి అక్కడి నుంచి వాళ్ళు ఒంగోలు అయితే వెళ్ళిపోయారు. ఇలా జరిగిందనమాట మా షిరిడి ట్రిప్పు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్తాను. ఈ దర్శనం, ఈ రూమ్స్ ఇవన్నీ అయితే మాత్రం నాకు చాలా బాగా రీజనబుల్గా అనిపించిందండి. మీరు అలా అక్కడికి వెళ్తే మీకు బాగా యూజ్ అవుతుందని నేను అప్లోడ్ చేశాను అంతే. బాబా దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. సో చూశారు కదా, అలిసిపోయామండి, పడుకుండిపోయాం. ఇంకా మార్నింగ్ అయితే మేము హైదరాబాద్లో దిగేసాము. సో చూశారు కదండి, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీరు కూడా షిరిడి వెళ్ళుంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, చెప్తాను. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.